శివరపల్లి. చూడడం అయితే లాస్ట్ సండేనే చూసా. బట్ రివ్యూ ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా. 8 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ ఆన్ యాన్ యావరేజ్ 30 మినిట్స్ రన్ టైమ్. ఆల్రెడీ హిందీలో 3 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. సూపర్ డూపర్ హిట్ అయిన 'పంచాయత్' సీరీస్‌కి మీలో చాలామంది చూసేసే ఉంటారు. తెలుగు రీమేక్‌నే ఇది. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే ఈ 'శివరపల్లి' సీరీస్ నాకైతే ఎంజాయబుల్ రైడ్ గైస్. ఎపిసోడ్ అవుతున్న కొద్దీ మరొక ఎపిసోడ్ చూడాలి అనేలా పేజ్ మీద స్మైలు, అక్కడక్కడ ఎమోషనల్ మొమెంట్స్. మొత్తం 8 ఎపిసోడ్స్ ఇలాగే సాగాయి. 'పంచాయత్' సీజన్ 1 ఇది సేమ్ సీన్స్ కానీ ఇది సౌత్ ఫ్లేవర్. కానీ అనిపించిన మైనస్‌లేంటంటే ఆల్రెడీ 'పంచాయత్' చూసేసిన వాళ్ళకి మొత్తం ముందే తెలుసు కాబట్టి పెద్దగా ఏమి అనిపించకపోవచ్చు. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ స్లోగా ఉండడం మెయిన్‌గా చివరివి. ఇంకా అన్ని ఈవెంట్స్ వరుసగా జరగవు. కొన్ని మంత్స్‌లో జరిగే ఈవెంట్స్‌నే ఒక్కొక్క ఎపిసోడ్‌గా కన్వర్ట్ చేస్తారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే థర్డ్ ఎపిసోడ్‌లో పెళ్ళికొడుకు సీన్‌లో ఒక ఇంగ్లీష్ ఫాల్ వర్డ్ యూజ్ చేస్తారు. అది సీన్ డిమాండ్ చేయడం వల్ల నవ్వుకోవడానికి బాగున్నా గానీ రిపీటెడ్‌గా యూజ్ చేయడం వల్ల అక్కడ ఇబ్బంది పడొచ్చు. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ పై చదువులకి అమెరికా వెళ్తే హీరో మాత్రం గవర్నమెంట్ జాబ్ కొట్టి పంచాయత్ సెక్రటరీగా శివారపల్లి అనే ఊరు హీరోకి జాబ్ లొకేషన్‌గా వస్తుంది. ఇష్టం లేని జాబ్ పైగా అసలు ఆ విలేజ్ ఎన్వైర్న్‌మెంట్‌నే అలవాటు లేని హీరో అక్కడికి వెళ్ళాక ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, ఏం జరిగిందన్న ఈవెంట్స్‌నే ఈ స్టోరీ. మైనస్‌లు ముందుగానే చెప్పేసా. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే రాగ్ మయూర్ గారు ఒక గవర్నమెంట్ అఫీషియల్‌గా సెట్ అయ్యారు బాగా. సినిమా బండి మూవీలో ఈయన పెర్ఫార్మన్స్ చూసే ఉంటారు. ఇక్కడ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మెయిన్‌గా ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కొక్క సిట్యుయేషన్ అది కూడా శివారుపల్లి అనే పల్లెటూరు మనుషుల చాలా చోట్ల నవ్వుకున్నాను నేనైతే. పంచాయత్ అక్కడి ఫ్లేవర్ అయితే ఈ శివారుపల్లి మనకు తగ్గట్టుగా ఉంటుంది. పల్లెటూరులో పంచాయత్ ఆఫీస్ ఎలా ఉంటుందో క్లియర్‌గా చూడొచ్చు. ఇక మురళీధర్ గౌడ్ గారు ఆ రోల్‌కి ఈయన పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. ఇంకా క్లియర్ ఐడియా కోసం ఎపిసోడ్ వైస్ రివ్యూ చూద్దాం. ఎపిసోడ్ 1 'శ్యామ్ సార్' 42 మినిట్స్ ఉంటుంది. కామెడీతో అలా పరిగెట్టేసింది. మొత్తం సీరీస్ ఫినిష్ చేయాలనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఎపిసోడ్ 2 దెయ్యం చెట్టు 30 మినిట్స్ ఉంటుంది. ఊర్లో దెయ్యం ఉందంటూ క్రియేట్ చేసిన పుకార్లు అసలు నిజమో అబద్ధం అంటూ తిరిగే ఎపిసోడ్ ఇది. ఇది కూడా బాగుంది. ఎపిసోడ్ 3 చక్రాల కుర్చీ 35 మినిట్స్ ఉంటుంది. ఇక్కడే నేను ఫుల్‌గా నవ్వుకున్నా. పెళ్లి కాబోతున్న కుర్రాడిని ఇంకా అతని ఫ్రెండ్స్‌ని కాసేపు సెక్రటరీని చూసుకోమని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టే ఎపిసోడ్ ఇది. ముందు చెప్పాను కదా ఫార్వర్డ్ ఉంటుందని అది ఇక్కడే. కానీ ఫన్ బానే జనరేట్ అయింది. ఎపిసోడ్ 4 అడ్డగాడిద 30 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లోనే అమ్మాయిల్ని చదివించడం ఎంత ఇంపార్టెంటో కామెడీ వేలో స్టార్ట్ చేసి ఎమోషనల్‌గా మెసేజ్‌తో ఎండ్ చేశారు. బాగుంది ఎపిసోడ్. ఎపిసోడ్ 5 కనబడటం లేదు. 30 మినిట్స్ ఉంటుంది. కంప్యూటర్ మానిటర్ పోయిందంటూ సాగే ఎపిసోడ్ ఇది. ఇదే కొంచెం స్లోగా అనిపించినా ఎండింగ్‌కి ఎమోషనల్ టచ్‌తో ఫేస్ మీద స్మైల్ ఇస్తూ ఎండ్ అయింది. ఎపిసోడ్ 6 ఇదేం లొల్లి 25 మినిట్స్ ఉంటుంది. పక్క ఊరి యూత్‌తో గొడవ పెట్టుకోమంటూ పక్క ఊరి యువత రెచ్చగొట్టే ఎపిసోడ్ ఇది. అంతా బాగుంది కానీ లాస్ట్‌కి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న గ్యాంగ్ అంతా ఒక్కసారిగా అందరూ భయపడిపోయినట్టు చూపించారు. అదే మరీ ఓవర్ ద టాప్‌గా ఉంది. ఒరిజినల్ వెర్షన్ నుండి ఇదే మోడిఫై చేసుకుంటే బావున్ను కొంచెం బిలీవబుల్‌గా. ఎపిసోడ్ 7 చదువుకొనివ్వండి ప్లీజ్ 28 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ బాగా స్లో. పెద్దగా ఫన్ గాని, డ్రామా గాని లేదు. నాకు ఈ 6థ్, 7థ్ అండ్ 8థ్ ఎపిసోడ్ చూసినప్పుడే అనిపించింది. ఒరిజినల్‌లో జరిగిన మిస్టేక్స్‌ని ఇక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు కదా! ఆ లాగ్ ఫీల్ పోయేలా చూసుకోవచ్చు కదా! అనేసి. ఎపిసోడ్ 8 30 మినిట్స్ ఉంటుంది. జాతీయ గీతం పాడే ఆ చివరి 10 మినిట్స్ చాలా బావుంది. మళ్ళీ మిగతాదంతా లాగ్. చివర్లో పుష్పలో చిన్నాన్న అంటూ పిలిచే అమ్మాయిని సేమ్ 'పంచాయత్ 1' సీజన్‌లో ఎండింగ్‌లోనే ఇంట్రొడ్యూస్ చేసి నెక్స్ట్ సీజన్ త్వరలో అన్నట్టుగా ఎండ్ చేశారు. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి పెద్దగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే తెలిసిపోతుంది కాబట్టి. బట్ కొత్తగా చూసేవారికి మాత్రం డెఫినిట్‌గా ఎంజాయబుల్ రైడ్ ఇది. కాకపోతే కొంచెం మధ్య మధ్యలో స్లో మొమెంట్స్ ఉంటాయి. డీసెంట్ రీమేక్ విత్ ఫన్ ఫిల్డ్ మొమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని మూవీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.